అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. గేదెలంక గ్రామంలో మంత్రి దుర్గేష్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పలను మంగళవారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలను వారు అభినందించారు. గేదెలంక ఉత్తర వాహినిని సందర్శించిన పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్తో పాటు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర వాహిని మురమల్ల వీరేశ్వర స్వామి, కుండలేశ్వర స్వామి కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రాలు ఉన్న ప్రదేశం ఈ ప్రాంతమని అన్నారు. కేరళను మించి అందమైన ప్రదేశాలు ముమ్మిడివరంలో ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రముఖ ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి పిలిగ్రామ్ గోదావరి అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఎకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. గోదావరిలో బోట్ షికార్ రిసార్ట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వము విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు కలిసి పనిచేస్తారని అన్నారు. సతీష్, స్ఫూర్తి న్యూస్, కాకినాడ. అందరం కూడా డెవలప్మెంట్ ఉన్నాం. మారందరికీ కావాల్సింది మీ గ్రామాల అభివృద్ధి చేస్తే రేపు మీరందరూ కూడా నాకు ఓటేస్తారని నమ్మకం మాకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ డెవలప్మెంట్ చేయాలి, సంక్షేమం చేయాలని ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకుని ఇవాళ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని 4,000 కోట్లు రిలీజ్ చేసి ఇవాళ ఎన్ఆర్జీ ద్వారా పని చేస్తుంటే ఇవాళ గ్రామంలో బ్రహ్మాండం సిమెంట్ రోడ్ లేకుంటే నాకు ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఉంటాం. మా నాగరాజు గారు, విజయ్ గారు మరి ఇద్దరు కూడా మా దుర్గేష్ గారిని మన పర్యాటక శాఖ మంత్రి మాకు అత్యంత ఆప్తులు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా పెద్దలు మన పెద్దాపురం అత్యంత ఆప్తులు మన గురువులైన రాజప్ప గారు కూడా ఈరోజు సన్మానం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మంచి వాక్యాత్తుగా ఉన్న మంత్రివర్యులు మన జిల్లాలో నిత్య పూజలను అందుకుంటూ భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమే విరాజిల్లుతున్న మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ ఆలయంలోని హనుమాన్ నామస్మరణంతో మారుమోగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టడం జరిగిందని ఆ ఆలయ గారి నిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. తమలపాకులతో అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని అన్నారు. భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఈ సందర్భంగా ఆమె వివరించారు. మధ్యాహ్నానికి వివిధ సేవల ద్వారా ఆలయానికి 1,30,019 రూపాయలు దేవస్థానానికి ఆదాయం సమకూరిందని ఈ సందర్భంగా చందన వివరించారు. దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో 1200 మందికి పైగా భక్తులకు స్వామివారి అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని ఆర్వి చందన వివరించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా. ఈరోజు మంగళవారం స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ప్రాతకాలమే స్వామివారికి ప్రాతకాలార్చన, తీర్థబింది ప్రాతకాలార్చనతో ప్రాతకాల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తదనంతరం శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనాలు, ఉచిత దర్శనాలు భక్తులు చేసుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ ప్రత్యక్షంగా వచ్చి స్వామివారి ఈ 27 ప్రదక్షిణాలు చేసుకున్నచో వారి యొక్క మనోభీష్టములు నెరవేరుదని చెప్పి ఈ ప్రాంతీయుల ఆచారము, అదే రకంగా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, ధరించండి. భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి సహాయ కమిషనర్ అయినటువంటి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురం విరవాడ పాఠశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ మాట్లాడుతూ యువకులు డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనేకమైన అనర్థాలు ఎదురవుతాయని తెలిపారు. ప్రతి నేరానికి కారణమవుతుందని, భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. మత్తు బంగారు జీవితాన్ని పాడు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సీలు సత్యబాబు, సత్యనారాయణ, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. ఏంటంటే ఈ వయసులో ఎవరు చెప్పినా
అది బాగుంటుంది చూద్దాం చేద్దాం అని కూడా పెట్టుకోలేదు అవేర్నెస్ దాంట్లో కానీ దాంట్లో ఈ ఆపరేషన్స్ ఫ్రెండ్స్ వచ్చి సరదాగా సిగరెట్లు అవుతాం సరదాగా రావడం అని చెప్పేసంటే మీకు లాభం ఉంటాం టేస్ట్ అని కోరిక కూడా మీరు చేయాలని ఏది చేయరు ఫ్రెండ్స్ వాళ్ళు కానీ అది ఎవరైనా చెప్పడం కానీ అది ఎవరైనా చేస్తే చూడడం కానీ మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది తాగితే ఎలా ఉంటుంది సిగరెట్ కాస్తే ఎలా ఉంటుంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పశు ఆరోగ్య డాక్టర్ పివి రంజిత్ సింగ్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 31 వరకు 10 రోజుల పాటు జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. సింహాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం. ఏమైందంటే గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. రైతు సంబంధించిన కావచ్చు, వ్యాపారం అన్ని సంబంధించినవి కూడా ఏంటి పట్టించుకోకుండా వదిలేశారు. ఇవి నిజానికి చిన్న చిన్న విషయాలుగా కనపడతాయి, కానీ చాలా ప్రాముఖ్యం ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. వీటంగా అదేవిధంగా మీకు అందరికీ మెట్రైజ్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, గతంలో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారండి. ఈ 5 ఏళ్లలో ఒక్క ఎకరాలు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఆ కార్యక్రమం మళ్ళీ మొదలెట్టాం. మీ ఎవరికి అవసరాలను కూడా వివరానికి ఖర్చు 5 ఎకరాల లోపు అయితే 90% ఖర్చులో 5 ఎకరాల నుంచి అయితే 90% ఖర్చు. అలాగే రైతులకు సంబంధించిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేయాలని ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టి ఆఫీస్యాలు కూడా చేంజ్ చేశారు. కానీ దీని ఒక వేడుకలు ఎందుకు చేస్తారంటే అందరికీ తెలియాలి. ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా మీరు వినియోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం. మీరంతా కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని గవర్నమెంట్ ఏ కార్యక్రమాలు చేస్తుందో మీ అవసరాలు ఏమైనా గుర్తించి పశు సంపద అంటే రైతాంగానికి ఇంకా ప్రాణం, అటువంటి పశు సంపద కాపాడాలి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం. Please like, share, subscribe our channel.